students, welcome to my channel Rishit Academy. So ఈ వీడియోలో నేను రియల్ నంబర్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ థీరం దట్ ఈస్ యూక్లిడ్స్ డివిజన్ లెమా గురించి డిస్కస్ చేస్తాను. చాలా క్లియర్గా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేమ్ వినగానే చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు యూక్లిడ్స్ డివిజన్ లెమా, సమ్వాట్ కాంప్లికేటెడ్ నేమ్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటారంటే ఇది చాలా టఫెస్ట్ థీరం. బట్ యాక్చువల్గా చూస్తే ఈ కాన్సెప్ట్ మనకు ఎప్పటి నుంచో తెలుసు. దిస్ ఈజ్ వెరీ ఈజీ కాన్సెప్ట్. సో డైరెక్ట్గా నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఈ డెఫినిషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ మీకు వచ్చేస్తే ఈ థీరం కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. సో ఫర్ దాట్ ఐ విల్ బి ఫస్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ దట్ కాన్సెప్ట్. రైట్, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే వాట్ ఐ డెడ్ ఈస్ నేను ఒక సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ తీసుకున్నాను ఫ్రమ్ 1 to 100. అంటే యూ కెన్ టేక్ టిల్ ఇన్ఫినిటీ, బట్ నేను ఒక 100 వరకు నంబర్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రిప్రజెంట్ ఈ నంబర్స్ అన్నిటినీ మల్టిపుల్స్ ఆఫ్ 2లో రాయమన్నానంటే వాట్ యూ విల్ డూ? సి ఫస్ట్ వాట్ విల్ డూ, సి దిస్ వన్ ఈస్ ది మల్టిపుల్ ఆఫ్ 2, రైట్? 2, 4, 6, right, so on up to infinity. Right, these are all multiples of 2, 2m, right? 2 into something, 2 ones I'll get 2, 2 twos I'll get 4, 2 threes I'll get 6, atlane 2 tens I'll get 20, right? Then what about this next numbers 3, 5? These are all in the form of 2m plus 1 ఫామ్ లో ఉన్నాయి. అంటే మల్టిపుల్ ఆఫ్ 2 ప్లస్ ఒక నంబర్ మిగిలిపోతుంది, ఇజంట్ ఇట్? చూడు ఇక్కడ 3ని ఎట్లా రాసుకోవచ్చు? 2 ones are 2, బట్ ఐఎమ్ లెఫ్ట్ విత్ 1 నంబర్ 2m plus 1. సిమిలర్లీ 5, 2 twos are 4, బట్ 1 నంబర్ is left, రైట్? 2m plus 1. అంటే మీకు ఇక్కడ ఏమర్థమైంది? ఈ అన్ని నంబర్స్ న్యాచురల్ నంబర్స్ని I can represent multiples of 2లో 2m లాగా అన్న రాయొచ్చు, లేకపోతే 2m plus 1 ఫార్మాట్లో అన్న రాయొచ్చు. ఏ నంబర్ అన్న తీసుకోండి, అప్ టు ఇన్ఫినిటీ ఐఎమ్ సెయింగ్, రైట్? ఏ నంబర్ నైనా నేను I can write that in the form of 2m or else 2m plus 1. ఓకేనా? Similarly, if I ask you to write all these numbers in multiples of 3 అన్నాను అనుకోండి, how do you write? Multiples of 3 means it will start from here, 3 ones are, okay? Similarly 4 can be written as multiple of 3 plus 1. Similarly 5 can be written as multiple of 3 plus 2. అవునా? 3 ones are 3, ఇంకా ఎంత ఉంటుంది 5 అంటే ప్లస్ 2. సిమిలర్లీ 6 అంటే అగైన్ ఇట్స్ మల్టిపుల్ ఆఫ్ 3 ఓన్లీ, అంతే కదా? 3 twos are 6, రైట్? సో ఇఫ్ ఐ ఆస్క్ యూ టు ఎనీ నెంబర్ అమ్మా, ఏదన్నా తీసుకోండి. నేను ఇప్పుడు 3 మల్టిపుల్లో రాయమంటే ఏ నెంబర్ అయినా అది ఏ ఫామ్లో ఉంటుంది? ఐదర్ డైరెక్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 అన్న ఉంటుంది, లేదంటే మల్టిపుల్ ఆఫ్ 3 plus 1 అన్న ఉంటుంది, అదర్వైజ్ మల్టిపుల్ ఆఫ్ 3 plus 2 అన్న ఉంటుంది. ఎనీ నెంబర్ యూ కెన్ టేక్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఈ 28 తీసుకున్నాను అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? మల్టిపుల్ ఆఫ్ 3 9s are 27 plus 1 ఫామ్ లో ఉంటుంది. అదే 29 తీసుకున్నాను అనుకోండి, 29 3 9s are 27 plus 2 ఎక్స్ట్రా ఉంది కదా, రైట్? సో ఈ ఫామ్ లో ఉంటుంది, రైట్? అంటే ఏ నంబర్ అయినా మల్టిపుల్ ఆఫ్ 3లో రిప్రజెంట్ చేయాలంటే అది మల్టిపుల్ ఆఫ్ 3 అన్న ఉంటుంది, 3m plus 1 ఫామ్ లో అన్న ఉంటుంది, 3m plus
2 ఫార్మ్ లో ఉంటుంది. ఎనీ నంబర్ టిల్ ఇన్ఫినిటీ ఏ నంబర్ తీసుకున్నా కూడా ఈ ఫార్మాట్ లోనే ఉంటుంది, ఏ నంబర్ అయినా. అదే ఏ నంబర్ అయినా నేను మల్టిపుల్ ఆఫ్ 4 లో రాయమన్నాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, దిస్ ఈస్ ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 4m, రైట్. సో వాట్ అబౌట్ దిస్ 5 మల్టిపుల్ ఆఫ్ 4 ప్లస్ 1 ఎక్స్ట్రా ఉండిపోతుంది. 4 1s are 4, 1 ఎక్స్ట్రా ఇస్ దేనా 4m ప్లస్ 1. అట్లానే 6 ఎట్లా ఉంటుంది, మల్టిపుల్ ఆఫ్ 4 లో రాయమంటే 4m ప్లస్ 2, రైట్. దెన్ 7 4 1s are 4 ప్లస్ 3, రైట్. దెన్ అగైన్ 8 అనే వరకు అగైన్ ఇట్ ఈస్ ది మల్టిపుల్ ఆఫ్ 4 ఓన్లీ, రైట్. సో ఇక్కడ మీరు సిరీస్ అబ్జర్వ్ చేస్తే నేను ఇవన్నీ మల్టిపుల్ ఆఫ్ 2 రాయమంటే 2m ఆర్ ఎల్స్ 2m ప్లస్ 1 ఫార్ములా ఉంటుంది. ఇది జనరల్ గా మనకు తెలిసింది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఈవెన్ నంబర్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆడ్ నంబర్, అంతే కదా. 2m అంటే మల్టిపుల్ ఆఫ్ 2 మీన్స్ ఆల్ ఈవెన్ నంబర్స్ విల్ కమ్. 2m ప్లస్ 1 అంటే ఈవెన్ ప్లస్ 1 నంబర్ వాట్ విల్ గెట్ ఆడ్ నంబర్స్ ఇవన్నీ, రైట్. సో ఇక్కడ కూడా 3 మల్టిపుల్స్ లో రాయమంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3m డైరెక్ట్ మల్టిపుల్ అన్న ఉంటుంది, లేకుంటే మల్టిపుల్ 3 మల్టిపుల్ కంటే ఒక నంబర్ ఎక్స్ట్రా అన్న ఉంటుంది, లేదంటే 3 మల్టిపుల్ కంటే ఒక 2 నంబర్స్ ఎక్స్ట్రా అన్న ఉంటుంది. ఏ నంబర్ అయినా ఇట్లా మల్టిపుల్స్ ఆఫ్ 3 లో రిప్రజెంట్ చేయొచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 4 లో కూడా చూస్తే 4m రాయొచ్చు, లేదంటే ఏ నంబర్ అయినా ఎనీ నంబర్ యూ టేక్, దాన్ని 4 మల్టిపుల్ అన్న ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్లీ, లేదంటే 4m ప్లస్ 1 ఒకటి ఎక్స్ట్రా అన్న ఉండొచ్చు, మల్టిపుల్ ఆఫ్ 4 ప్లస్ 2 నంబర్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు, మల్టిపుల్ ఆఫ్ 4 ప్లస్ 3 నంబర్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు. సిమిలర్లీ అట్లానే ఇప్పుడు ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ ఆల్ దీస్ నంబర్స్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 5 లో రాయాలంటే ఎట్లా రాస్తారు? ఫస్ట్ నంబర్ ఇస్ దిస్ వన్ 5m, 5m. సో 6 ని ఎట్లా రాయొచ్చు? మల్టిపుల్ ఆఫ్ 5 1s are 5. సో వాట్ ఈస్ లెఫ్ట్ హియర్? 1 ఈస్ లెఫ్ట్, రైట్. అట్లానే 7 ని మల్టిపుల్ ఆఫ్ 5 ప్లస్ 2, మల్టిపుల్ ఆఫ్ 5 ప్లస్ 3 8 ని, దెన్ మల్టిపుల్ ఆఫ్ 5 ప్లస్ 5 1s are 5 ప్లస్ 4 9, దెన్ 5m ప్లస్ 5 అంటే మనకి 10 వచ్చేస్తుంది. 10 is again multiple of 5 only. So directly no need of writing that. సో ఏ నంబర్ అయినా ఇందులో మల్టిపుల్ ఆఫ్ 5 లో రాయమంటే, సపోజ్ ఇప్పుడు నేను 47 తీసుకున్నాను. 47 మల్టిపుల్ ఆఫ్ 5 అంటే ఎట్లా ఉంటుంది? అది 5 9s are 45 ప్లస్ 2 మిగిలిపోతుంది, రైట్. సో ఈ ఫార్మాట్ లో ఉంటుంది 5m ప్లస్ 2. అదే 49 తీసుకున్నాను అనుకోండి, నేను మల్టిపుల్ ఆఫ్ 5 ఎట్లా రాస్తాను? 5 9s are 45, ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉన్నాయి? 1 2 3 4. ఇది 5m ప్లస్ 4 ఫార్మాట్ లో ఉంటుంది. సో ఏ నంబర్నైనా మనం మల్టిపుల్స్ లో ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు, ఓకేనా. సో ఎనీ నంబర్ని మల్టిపుల్ ఆఫ్ 2 లో ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు, మల్టిపుల్ ఆఫ్ 3s లో రాయమంటే ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు, మల్టిపుల్స్ ఆఫ్ 4s లో రాయమంటే ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు, మల్టిపుల్ ఆఫ్ 5s లో అంటే ఇట్లా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ఐదరమా అన్ని నంబర్స్, నాట్ ఓన్లీ పాజిటివ్, నెగిటివ్ నంబర్స్ కూడా ఇది వర్కౌట్ అవుతుంది, రైట్. కాకపోతే మీ చాప్టర్ లో ఓన్లీ పాజిటివ్ ఇంటిజర్స్ గురించి చెప్పాడు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఓన్లీ పాజిటివ్ నంబర్స్, ఓకేనా. సో నౌ ఓకే, సో ఇంతకుముందు మన కాన్సెప్ట్ చూసాం కదా. సో దాన్ని బేస్ చేసుకొని యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా థీరం ఉంటుంది అన్నట్టు, రైట్. సో ఇక్కడ డెఫినేషన్ లో ఏం చెప్తున్నాడు? గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ a and b, there exist unique integers q and r satisfying a equal to bq plus r, where r is greater than or equal to 0 and less than b అంటున్నాడు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇక్కడ ఏమిచ్చిండు? ఏ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది? సి a ఈక్వల్ టు bq plus r where
r is greater than, where r is greater than or equal to 0 and less than b అంటున్నాడు. రైట్, ఇక్కడ ఏంటంటే టూ పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. సో ఇక్కడ a is greater than b అన్నట్టు. రైట్, అంటే ఏదన్నా ఒక గ్రేటర్ నంబర్ ని ఐ కెన్ రిప్రజెంట్ యాజ్ మల్టిపుల్ ఆఫ్ టూ స్మాలర్ నంబర్స్ ప్లస్ సమ్ రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 తీసుకున్నాను అనుకో, 7 కెన్ బి రిటన్ యాజ్ మల్టిపుల్ ఆఫ్ 3 2s are 6 plus 1 remainder. Right, see ఇక్కడ అబ్జర్వ్ చేస్తే r is less than this b, అవునా? r must be always less than this b, and 7 is bigger number and this 3 is the smaller number. అంటే any bigger number can be represented as b into q, some smaller number multiplication plus some remainder, and that remainder will be always greater than or equal to 0, and here remainder is 1, that is less than always this 3. In this equation that is always less than 3. ఎందుకంటే ఇంతకుముందు మనం కాన్సెప్ట్ లో కూడా ఇక్కడ చూసాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ 7 ఉంది కదా, 7 అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 7 ఎట్లా రాసుకున్నాం? 3 into 2, 3 2s are 6 plus 1. రైట్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 1 రిమైండర్ ఆల్వేస్ ఈ 3 కంటే తక్కువ ఉంటుంది. రైట్, ఈవెన్ లాస్ట్ లో కూడా 3m plus 2 ఉన్నా కూడా ఏమవుతుంది? 2 ఈ 3 కంటే తక్కువ ఉంటుంది. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 లో నాకు రిమైండర్ ఎప్పుడు ఈ 3 కంటే ఒకటి తక్కువ ఉంటుంది. అదే నేను సేమ్ నెంబర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 లో రాశాను అనుకోండి, రైట్, ఆ నంబర్ కంటే నాకు రిమైండర్ ఒకటి తక్కువ వస్తుంది. సో దేర్ ఫోర్ ఇక్కడ కూడా దిస్ వన్ బి కంటే తక్కువ ఉంటుంది. ఈ 1 అనేది r అనేది ఎప్పుడైనా b కంటే తక్కువ ఉంటుంది. సో అట్లానే ఎనీ నంబర్ ఏదైనా తీసుకొని నేను మల్టిపుల్స్ ఆఫ్ రాయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను 19 తీసుకున్నాను. 19ని నేను 5 మల్టిపుల్ లో రాయాలంటే ఏం రాస్తాను? 5 into 3s are 15 plus remainder will be 4. రైట్, ఇక్కడ r ఏంటి? r is 4 and b is 5. means what? if you observe, r is greater than or equal to 4 and less than b ఇక్కడ 5. ఓకేనా? similarly if I take 20 can be written as multiple of 5 అంటే 5 into 4s are 20 plus remainder here it will be 0. రైట్, నేను అన్నాను కదా, రిమైండర్ కెన్ బి ఈక్వల్ టు 0, ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దెన్ 0. రైట్, సో ఇక్కడ ఏమైపోతుంది అప్పుడు? సో ఐఎమ్ గెటింగ్ రిమైండర్ 0 కాబట్టి దట్ విల్ బి ఈక్వల్ టు 0 అండ్ దట్ విల్ బి ఆల్వేస్ లెస్ దెన్ 5. ఆబ్వియస్లీ ఇది కరెక్టే కదా, ఈక్వల్ టు అన్న రావచ్చు, గ్రేటర్ దెన్ అన్న రావచ్చు. ఇక్కడ ఈక్వల్ టు అయింది. సో అండ్ ఆల్వేస్ ఇది 5 కి మాత్రం లెస్ ఉంటుంది. ఓకేనా? సో నౌ యూక్లిడ్స్ డివిజన్ లెమా థీరం బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, అవి సాల్వ్ చేస్తాను. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి మీ ఎగ్జామ్ లో కూడా రెగ్యులర్ గా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 2q అండ్ దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q plus 1 వేర్ q ఈజ్ సమ్ ఇంటిజర్. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు యూ రిమెంబర్ ద టేబుల్, ఆ టేబుల్లో మనకు తెలుసు అన్ని పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q అండ్ అన్ని పాజిటివ్ ఆడ్ ఇంటిజర్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 2q plus 1. ఒక్కసారి ఆ టేబుల్ గుర్తు చేసుకోండి. ఆ టేబుల్లో ఏం చేసాం మనం? ఇక్కడ చూసాం కదా, ఏ నంబర్ అయినా ఇఫ్ రైట్ ఎనీ నంబర్ ఇన్ దిస్ ఫార్మ్ 2m అని రాయొచ్చు, లేదంటే 2m plus 1. మల్టిపుల్స్ ఆఫ్ 2 లో ఎట్లా రాయొచ్చు? ఏ నంబర్ అయినా, ఎనీ నంబర్ 1 to infinity, ఐదర్ ఐ కెన్ రైట్ దట్ ఇన్ multiple of 2 or 2m plus 1. If you observe, this is an even number and 2m plus 1 no ఉన్న form that is an odd number. Okay na? This we already know, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ గా రాయకుండా యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా థీరం యూజ్ చేసి we should prove this. ఓకేనా? ఫర్ దట్ నేను ఏం చేస్తానంటే దీని సొల్యూషన్
సి ఫస్ట్ మనం ఏమనుకోవాలి, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అనుకోవాలి. ఫస్ట్ లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అనుకోవాలి, అంతే కదా, రైట్. ఓకేనా. దెన్ ఇక్కడ b ఈక్వల్ టు ఎంత అనుకోవాలి, ఇక్కడ b ఈక్వల్ టు 2 అనుకోవాలి, ఇక్కడ 2q అన్నాడు కాబట్టి, అండ్ b ఈక్వల్ టు 2 అనుకోవాలి. సో దెన్ అప్పుడు ఏమవుతుంది, అకార్డింగ్ టు యూక్లిడ్స్ డివిజన్ లెమా ఏమవుతుంది, సో అకార్డింగ్ టు యూక్లిడ్స్ డివిజన్ లెమా షార్ట్ ఫామ్ లో రాస్తున్నాను, that will be ఏమన్నాడు వాడు, a can be written as a equal to bq plus r where r is greater than or equal to 0 and less than b, right. So now we'll substitute here. అట్లాంటప్పుడు a any positive integer ఎట్లా రాస్తున్నాను, b ఇక్కడ ఏముంది, ఇక్కడ b equal to how much, b is equal to 2q, 2 into q plus remind, కానీ ఇక్కడ r ఏముండాలి, r should be always greater than 0 or equal to 0 and less than b. b అంటే ఏంటమ్మా ఇక్కడ 2, అవునా. సో ఇప్పుడు r వాల్యూస్ ఏమేమవుతాయి, r వాల్యూస్ ఏమవుతాయి, r కెన్ బి రిటన్ as 1 times 0 and 1, that's it. 2 అయితే కాదు, ఈక్వల్ టు 2 కాదు, ఆల్వేస్ లెస్ దెన్ 2, 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు, రైట్. So now what I will do, I will substitute these values in this equation. Okay na? అప్పుడు ఏమవుతుంది, a equal to 2q plus first r equal to 0 substitute చేస్తే నాకు 0, that will be equal to a equal to 2q అవుతుంది. సెకండ్ టైం r equal to 1 substitute చేస్తాను, that equal to a equal to 2q plus 1 this time, right. So here I got two equations, right. So a number any positive integer is of the form 2q lo unte, we know that multiple of 2, any number multiple of 2 will be always even number, right. So even number if I add 1, what I'll get odd number, right. సో హెన్స్ దిస్ ఈజ్ ప్రూవ్డ్, అంతే కదా. ఇప్పుడు ఏ నంబర్ను తీసుకో, ఎనీ నంబర్, దాన్ని ఐదర్ అది 2q ఫామ్లో ఉంటుంది లేదంటే 2q plus 1 ఫామ్లో ఉంటుంది. ఇది మనం ఆల్రెడీ ఈ టేబుల్లో చూసాము. ఏ టేబుల్లో, ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము. ఏ నంబర్ అన్నా తీసుకోండి, రైట్. సపోజ్ 26 తీసుకున్నాం అనుకో, అదేమవుతుంది, మల్టిపుల్ ఆఫ్ డైరెక్ట్లీ 2 అయ్యేది, 2 into 13 26 వచ్చేస్తుంది, దానికి రిమైండర్ 0 ఉంటుంది, ఓకేనా. అదే 27 తీసుకున్నాం అనుకో, 2 into 13 26 plus 1 రిమైండర్. సో ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్. సో ఎనీ నంబర్ యూ టేక్, ఎనీ నంబర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2m or else in the form of 2m plus 1. So one is even number and the other one is odd number. నువ్వు ఏ నంబర్ తీసుకున్నా కూడా అట్లా రిప్రజెంట్ చేయొచ్చు. దాన్నే మనము యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమాతో ప్రూవ్ చేసాము, అంతే, ఓకేనా. చలో నౌ విల్ డూ ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ఈడిఎల్, యూక్లిడ్స్ డివిజన్ లెమా, రైట్. సో ఈ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 4q plus 1 or 4q plus 3 where q is some integer అంటున్నాడు. సో సేమ్ ఎనీ ఏదన్నా పాజిటివ్ ఇంటిజర్ ని ఐదర్ ఏ ఫామ్ లో ఆడ్ ఇంటిజర్ అంటున్నాడు. ఆడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఈ పాయింట్ ఇది నోట్ చేసుకోండి, దిస్ ఇస్ ఆడ్. సో ఆడ్ ఇంటిజర్ అంటున్నాడు, ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 4q plus 1. మనకు తెలుసు 4q అంటే మల్టిపుల్ ఆఫ్ 4s అన్ని ఏముంటాయి, 4 తో మల్టిపుల్ చేస్తే విల్ గెట్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ప్లస్ 1 అంటున్నాడు కాబట్టి ఒక ఈవెన్ నెంబర్ కి 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఆడ్ నెంబర్. 4q plus 3 కూడా ఆడ్ నెంబర్. ఈ 2 ఫార్మ్స్ లోనే ఉంటాయి అంటున్నాడు.
ఓకేనా. సో ఇది ఆల్రెడీ మనం అది ఇందులో చూసాం కూడా ఫస్ట్ ఆ టేబుల్లో, రైట్. ఇక్కడ మనం ఆల్రెడీ అది టేబుల్స్లో చూసాం. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు 4m ప్లస్ 1 అనేది ఒక ఈవెన్ నంబర్, సారీ ఆడ్ నంబర్ అవుతుంది ఇక్కడ, రైట్. సో ఇది ఒక ఆడ్ నంబర్ అవుతుంది, ఇది కూడా ఒక ఆడ్ నంబర్ అవుతుంది. ఇవి రెండు 4m ప్లస్ 2 ఈవెన్ నంబర్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నంబర్ తీసుకోండి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ దిస్ 18 తీసుకున్నాను అనుకోండి. సపోజ్ 18 తీసుకున్నాను, దాన్ని 4 మల్టిపుల్స్ ఆఫ్ 4 రాస్తే ఏమొస్తుంది, 4 16 ప్లస్ 2, 4 16 ప్లస్ 2, రైట్. అప్పుడు ఇది ఏం నెంబర్ అవుతుంది, 18 ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. అదే 19 తీసుకున్నాను అనుకోండి, 4 16 ప్లస్ 3, రైట్. అది అప్పుడు ఏమవుతుంది, దట్ బికమ్స్ అన్ ఆడ్ నంబర్. ఓకేనా. 4m ప్లస్ 1, సపోజ్ 17 ఉంది, 4 మల్టిపుల్ ఎట్లా రావచ్చు దాన్ని, 4 16 ప్లస్ ఒకటి మిగిలిపోతుంది కదా 1. సో 17 ఈజ్ ఏ విచ్ నంబర్, ఆడ్ నంబర్. సో అట్లా అర్థమవుతుందా. సో మల్టిపుల్స్ ఆఫ్ 4లో ఏమేమి ఉంటాయి, ఈవెన్ ఆడ్ అంటే ఐదర్ అది 4m ప్లస్ 1 అన్నా ఉండాలి, లేదంటే 4m ప్లస్ 3 అన్నా అయి ఉండాలి. సో అవి రెండు ఆడ్ నంబర్స్ అవుతాయి. ఈవెన్ నంబర్స్ అంటే 4m లేదంటే 4m ప్లస్ 2. ఓకేనా. బట్ మనకు ఈ క్వశ్చన్ లో మాత్రం హీఈస్ ఆస్కింగ్ టు రైట్ ఓన్లీ ఆడ్ ఇంటిజర్ నంబర్స్. ఓకేనా. హీఈస్ ఆస్కింగ్ us టు రైట్ ఆడ్ ఇంటిజర్ నంబర్స్, రైట్. సో ఆడ్ అన్నాడు కాబట్టి కంపల్సరీగా 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3 అయి ఉండాలి, రైట్. ఇప్పుడు మనకు అది అర్థమైపోయింది. బట్ we should show this using EDL, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మెథడ్ యూజ్ చేసి, థీరం యూజ్ చేసి ఇది ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్ మళ్ళీ సేమ్. మనకు ఫస్ట్ ఏమనుకోండి, లెట్ ఏబి అని ఇంటిజర్, ఏబి అని పాజిటివ్ ఇంటిజర్, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అని రాసుకోవాలి. ఓకేనా. అండ్ బి ఏముంటుంది ఇక్కడ, అండ్ బి ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 4, రైట్. సో అకార్డింగ్ టు Euclid's division lemma, what is said, this A can be represented as 4bq plus r, antena. So where r is greater than or equal to 0 and less than ikkada 4, b and 4 kabatti. Now what are the possible values of r here? r దేని మధ్యలో లై చేస్తుంది, 0 నుంచి 3 వరకు, నాట్ 4 ఇంక్లూడ్ కాదు. సో ఫస్ట్ r ఈక్వల్ టు 0 తీసుకుందాం, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, ఈ 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దెన్ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, a ఈక్వల్ టు ఫస్ట్ మనం r ఈక్వల్ టు 0 పెడుతున్నాం, a ఈక్వల్ టు 4q, రైట్. సెకండ్ కేసులో హియర్ r ఈక్వల్ టు ఇది 0 ఉన్నప్పుడు, నెక్స్ట్ r ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి కదా, 1 వచ్చినప్పుడు ఏమొస్తుంది 4q ప్లస్ 1. నెక్స్ట్ ఏంటి, r ఈక్వల్ టు 2 తీసుకుందాం, r ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఇది ఏమవుతుంది, a ఈక్వల్ టు 4q ప్లస్ 2. నెక్స్ట్ r ఈక్వల్ టు 3 తీసుకున్నప్పుడు a ఈక్వల్ టు ఏమవుతుంది 4q ప్లస్ 3, రైట్. ఈ 3 పాసిబిలిటీ 4 పాసిబిలిటీస్ వస్తాయి, అవునా. అయితే ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ నంబర్ అయినా నేను 4 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, దట్ విల్ బికమ్ ఈవెన్ నంబర్. ఇంతకుముందు మనం ఆ టేబుల్లో చూసాం, రైట్. ఇది 4q ప్లస్ 1 అన్నప్పుడు ఏమొస్తుంది, దిస్ విల్ బికమ్ ఆడ్ నంబర్, రైట్. దిస్ విల్ బికమ్ అగైన్ ఈవెన్ నంబర్ అండ్ దిస్ విల్ బికమ్ ఆడ్ నంబర్. సో మనకు వారు అడిగింది ఏంది, మనం ఏం ప్రూవ్ చేయాలి, షో దట్ ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్, ఏ నంబర్ నైనా, రైట్, ఏ నంబర్ నైనా నేను
ఆడ్ ఇంటిజర్ లాగా ఎట్లా ఉంటుందంటే ఈ వేలో రిప్రజెంట్ చేయొచ్చు. మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉన్నప్పుడు 4q ప్లస్ 1 అనేది ప్లస్ 4q ప్లస్ 3 ఇవి రెండు ఆడ్ ఇంటిజర్ ఉంటాయి అంటున్నాడు. ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 4q ప్లస్ 1 ఆర్ 4q ప్లస్ 3. ఈ ఫామ్ లో ఉన్న నంబర్స్ ఆడ్ నంబర్స్ అవుతాయని చెప్తున్నాడు. ఓకేనా? నౌ విల్ డూ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో బిఫోర్ దట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ చేయండి. ప్లస్ మీకు ఫ్యూచర్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో రాసి పంపించండి. సో దట్ ఐ ప్రిపేర్ సచ్ టైప్ ఆఫ్ వీడియోస్. ఓకేనా? సో నౌ విల్ స్టార్ట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఓకేనా? See here, very important. ఇది ఇలాంటిది ఒక ప్రాబ్లం డెఫినెట్గా అడుగుతాడు. ఇప్పుడు నేను చేయించిన అన్ని ప్రాబ్లమ్స్లో ఒకటి మీ ఎగ్జామ్లో డెఫినెట్గా అడుగుతాడు. సో దిస్ క్వశ్చన్ చదువుతాం. ఇప్పుడు యూజ్ డివిజన్ ఆల్గరిథమ్ టు షో దట్ ఎనీ పాజిటివ్ ఆడ్ ఇంటిజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 6q plus 1 or 6q plus 3 or 6q plus 5 where q is some integer. So now ఆడ్ ఇంటిజర్స్ అంటున్నాడు. ఆడ్ ఇంటిజర్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, ఈ ఫామ్ లో ఉంటాయి అంటున్నాడు. 6q ప్లస్ 1 అని ఉంటుంది. మనకు తెలుసు 6 ఒక ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ తో మల్టిప్లై చేసిన ఏ నెంబర్ కూడా ఈవెన్ అవుతుంది. బట్ దానికి ఒకటి యాడ్ చేస్తే దట్ విల్ బికమ్ వాట్? ఆడ్. సో ఇక్కడ కూడా 6q ప్లస్ 3 అన్నప్పుడు మళ్ళీ అది ఆడ్ అయిపోతుంది. మనం ఆ టేబుల్ ని గుర్తు చేసుకుంటే దీస్ ఆర్ ఆల్ ఈజీ. బట్ ఈవెన్ దెన్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? యూజింగ్ యూక్లియడ్స్ డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి మనం ఇది ప్రూవ్ చేయాలి. సో సేమ్ మెథడ్ మనం ఇంతకుముందు చేసిన లాగానే చేద్దాం. సొల్యూషన్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అనుకోవాలి. ఓకేనా? పాజిటివ్ ఇంటిజర్ అనుకోవాలి. అండ్ ఇక్కడ బి ఈక్వల్ టు ఇక్కడ ఏముంది? 6. సో టేక్ 6. నౌ సో అకార్డింగ్ టు యూక్లియడ్స్ డివిజన్ లెమా, సో ఏమన్నాడు? యాజ్ పర్ యూక్లియడ్ డివిజన్ లెమా ఎనీ ఏ కెన్ బి రిటర్న్ యాజ్ bq ప్లస్ r వేర్ r ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 బట్ లెస్ దెన్ b. సో విల్ సబ్స్టిట్యూట్ ది ద వాల్యూస్. ఏ కెన్ బి ఎనీ ఇంటిజర్. ఆ ఇంటిజర్ ఎట్లా 6 మల్టిపుల్స్ ఆఫ్ 6 లో ఎట్లా రాసుకోవచ్చు? రైట్. బి అంటే ఇక్కడ ఎంత? 6q ప్లస్ r. రైట్. r షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 బట్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 6. ఇక్కడ b అంటే 6 కదా. సో హౌ మెనీ కండిషన్స్ ఐ విల్ గెట్ హియర్? r కెన్ బి 1 times 0, 1, 2, 3, 4, 5 until 5, less than 5, not included 5, not included 6. Okay na? So now we'll check for all these cases. First time we'll take r is equal to how much? 0. Now substitute in this. R equal to 0 means what I'll get here? A is equal to 6q plus 0. Right? Next time r equal to 1 means what I'll get? A is equal to 6q plus 1. When r is equal to 2, I'll get A is equal to 6q plus 2. Right? Similarly, r is equal to 3 means that implies A equal to how much? 6q plus 3. If r equal to 4, what happens? Then A equal to 6q plus 4. Similarly, r equal to 5. This is the last one. A equal to 6q plus 5. See, if you observe, only 6q is there. 6 is even number. Even number multiplied by any number, you will get again even. So here you will get even numbers. Here odd. Here again even. Right? This is even. This is odd. This is even. This is odd. So where I am getting odd? Here, this one and this one and this one. So that is what we need to prove here. Right? ante annadu. Ekkada annadu positive
ఆడ్ ఇంటీజర్స్ ఎక్కడెక్కడ వస్తాయని చూడుకోమన్నాడు వాడు. షో దట్ ఇక్కడ అన్నాడు కదా 6q+1 అండ్ ఆర్ 6q+3 ఆర్ 6q+5, రైట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కామెంట్ మీ. నేను ఫ్యూచర్లో కూడా బై సీయింగ్ దట్ కామెంట్స్ ఐ విల్ అప్లోడ్ ద వీడియోస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.